వినాయక నిమజ్జనం మనుషుల చావు పుట్టుకుల చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుందని పండితులు చెప్తారు. పంచభూతాల నుంచి జన్మించిన ప్రతి ఒక్కరి జీవితము పుట్టుక చావో మధ్యలో ఎంత వైభవంగా ఎంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వినాయక చవితికి బొజ్జగనపైన ఇంటికి తీసుకొచ్చి 3 రోజుల పాటు మా ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆ గణపయ్యని నేను నా మనసారా పూజ చేసుకున్నానండి. ఇది ఫైనల్గా 3వ రోజు సోమవారం రోజు. ఆ రోజు ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ తీసి చక్కగా పూజకి సిద్ధం చేస్తున్నానండి. ఈరోజు గణపయ్యకి చక్కగా పూజలు చేసేసి తర్వాత నిమజ్జనం చేసేద్దామని అనుకుంటున్నాను. నేను 3వ రోజు పూజను అలాగే వినాయక నిమజ్జనోత్సవాన్ని ఎలా చేసుకున్నానో చూపిస్తాను రండి. ముందు రోజు పూజ చేసుకున్న పుష్పాలన్నీ తీసేసి ఇలా నీట్గా చేసుకొని గణపయ్య దగ్గర దీపం పెట్టుకుంటున్నాను. గణపయ్యకి నేను మా ఇంట్లో 3 రోజులు ఉంచుకోవటం, ఇలా పూజలు చేయడం నాకు కన్నుల పండుగగా అనిపించిందండి. బొజ్జ గణపయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. నాకు గణేశుడంటే చాలా ఇష్టమండి. నేను ప్రతి నెల గణపయ్యకి సంకష్టార చవితి రోజు పూజ చేసుకుంటానండి. వినాయక చవితి లాగానే బాగా చేసుకుంటాను. కాకపోతే మట్టి వినాయకుడు కాకుండా నా దగ్గర ఉండే ఇత్తడి వినాయకుడిని పూజ చేసుకుంటాను. నాకు అంత ఇష్టము. ఈరోజు గణపయ్యకి గులాబీల దండ చక్కగా కట్టి వేశానండి. గణపతికి ఎరుపు పుష్పాలంటే ఇష్టమని చెప్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గజాననం భూతగణాదిసేవితం కపోద్ధజంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతికి ముందుగా అలా ప్రార్థన చేసుకొని తర్వాత గణపయ్యకు రకరకాల పుష్పాలతో అష్టోత్తరం చదువుకున్నాను. మనము భక్తితో గరికి గడిని తీసుకొచ్చి పెట్టిన వినాయకుడు స్వీకరిస్తాడు. భక్తి ప్రధానం. మనం నమ్మే మనిషి మోసం చేయొచ్చు, కానీ భగవంతుడు ఎప్పుడూ అలా చేయడు. మనకు కనిపించకుండానే మన పక్కన కాచుకొని కూర్చుంటాడు. కర్మదోషాలు కొండ మీద నుంచి మనల్ని లోయలోకి నెట్టే వరకు ఊరుకుంటాడు. మనము ఆయనే దిక్కని గట్టిగా నమ్మితే ఆ శ్రీహరి ప్రహ్లాదుణ్ణి చేతులతో పట్టుకొని కాపాడినట్లు ఆఖరి క్షణంలోనైనా ఆదుకుంటాడు. ఒక్కొక్కసారి కొన్ని ప్రమాదాల నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడటం అంటే కేవలం మన పట్ల ఆ దైవం చూపే కరుణ తప్ప మన అదృష్టం కాదు. కానీ మనం దాన్ని మన అదృష్టము, నా అదృష్టము అని చెప్పుకుంటుంటాము. కానీ దైవానుగ్రహం లేకపోతే ఏ అదృష్టము పనిచేయదని గ్రహించాలి. భక్తి అంటే భగవంతుడి పట్ల మనం చూపే అనురక్తి. మనకు ఇష్టమైన వారి పట్ల ప్రేమను వ్యక్తీకరించడానికి మనము అనేక పద్ధతులను అనుసరిస్తాము. పసిపిల్లలైతే ముద్దులతో ముంచెత్తుతాము. ఇంకొంచెం పెద్ద పిల్లలు అంటే ఒక 4-5 సంవత్సరాల పిల్లలైతే వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు, వాళ్ళకి ఇష్టమైన కేకులు, ఫ్రూట్స్ అవి కొని పెడతాము. లేకపోతే ఆడుకోవడానికి బొమ్మలైనా ఇచ్చి మురిపెంగా కౌగులించుకుంటాము. ప్రేమ అభిమానం చూపించడం అనేది వ్యక్తిని బట్టి మారుతుంది. అది తల్లిదండ్రులకైతే ఒక విధంగా, స్నేహితులకైతే మరొక విధంగా, భార్యకు ఇంకో విధంగా, పిల్లల పట్ల ఇంకో విధంగా ఉంటుంది. ఎలా వ్యక్తీకరించినా ప్రేమ మధురమే. రూపాలు వేరైనా తీపి పదార్థాల రుచి ఒకటే కదా. అయితే మనుషుల మీద చూపించే ప్రేమకు హద్దుండాలి. అది పిల్లల మీదైనా ఎవరి మీదైనా కూడా హద్దు దాటి ప్రేమించకూడదు. కానీ భగవంతుని మీద ప్రేమ చూపించడానికి హద్దులే అవసరం లేదండి. అసలు భగవంతుడి మీద చూపించే ప్రేమకు ఎలాంటి పరిమితులు ఉండకూడదు. పరిమితి ఉంటే అది భక్తే కాదు. భక్తి గురించి చెప్పుకునే సందర్భంలో మనము ఆంజనేయ స్వామి భక్తి గురించి ఎలా చెప్పుకుంటాము? ఎందుకంటే ఆయన శ్రీరామచంద్రుడికి మహాభక్తుడు. అలాంటి భక్తుడు ఇంకెవ్వరూ ఉండరండి. నా అష్టోత్తరాలు
అన్నీ చదవడం అయిపోయిన తర్వాత ఈరోజు స్వామివారికి ఒక బెల్లం ముక్కని శనగలని తాలింపు పెట్టి ప్రసాదంగా పెట్టానండి. శనివారం ఆదివారము 2 పూట్ల 2 రకాల నైవేద్యాలతో పూజ చేసుకున్నామండి. అంటే శనివారం రోజు వినాయక చవితి రోజు ఎలాగూ ఎక్కువ నైవేద్యాలు పెట్టుకుంటాము. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేరేగా ఫ్రెష్గా మళ్ళీ పాలు అలా పళ్ళు అవి సమర్పించాను. మళ్ళీ ఆదివారం కూడా 2 పూట్ల ప్రసాదాలు సమర్పించుకున్నానండి. ఇంటికి పిలిచిన అతిథికి మరి చక్కగా మనం ఆతిథ్యం ఇవ్వాలి కదండి. తర్వాత స్వామివారికి మంగళహారతి సమర్పించుకున్నాను. తర్వాత ఇప్పుడిక స్వామివారికి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నానండి. నేను ఇంటి దగ్గరే నిమజ్జనం చేస్తాను. ఇలాంటిది ఒక టబ్బు, ఇవి బాత్రూంలో అలా ఏమీ ఉపయోగించనండి. ఓన్లీ దేవుడి సామాన్లు తోముకోవడానికి ఇలాంటిటికని నేను ఒక టబ్బు పెట్టుకున్నాను. ఆ టబ్బేనండి. ఆ టబ్బులో పసుపు కుంకుమ వేసి నదులని ఆవాహనం చేశానండి. అక్షతలు ఇప్పుడు వేస్తున్నాను. గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటూ ఆ నీటిలో నదుల్ని ఆవాహనం చేశానండి. నదులతో సమానమైన ఆ గంగమ్మను మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయ చ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహానికి ఉద్వాసన పలకాలి. దీని అర్థం, స్వామి నీ స్వస్థలానికి వెళ్ళి మళ్ళీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు అని. నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎలా పడితే అలా విగ్రహాన్ని విసిరివేయకూడదు. అన్ని పుణ్యనదులను ఆవాహనం చేసి ఆ గంగమ్మలో ఏకం చేసే ప్రక్రియ ఈ నిమజ్జనం అంటే. శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆదిశక్తి పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది. తరువాత ఏనుగు తలను అతికించి ఆ ఆదిదేవుడైన పరమేశ్వరుడు పునః ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి యుగాలు మారుతున్నా కాలం మారుతున్నా మహాగణపతి పూజలు అందుకుంటూనే ఉన్నాడు. సమాజంలో రకరకాల వర్గాల వారు ఉంటారు. రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. వారందరినీ కలిపి మానవత్వమే మహామతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో అన్ని జీవులు సమానమే అని చాటి చెప్పడమే వినాయక పుట్టుక రహస్యం. మానవ రూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తెరను అమర్చటం, ఎలుకను వాహనంగా అమర్చడంలోనే సర్వ ప్రాణులు సమానమని అర్థం చెబుతుంది. చూడండి, గణపయ్య క్షణాల్లోనేనండి నీటిలో కరిగిపోయాడు. ఇదేనండి మన జీవన చక్రంలా అనిపిస్తుంది. మనం వీడియోలో ముందుగా చెప్పుకున్నట్టుగా ఇప్పుడు వరకు పూజలు అందుకునే మన గణపయ్య ఇప్పుడు ఇలా గంగలో కలిసిపోయాడు. ఎంతటి వాళ్ళకైనా తప్పదండి. చూడండి, ఆ గణపయ్య మనకి ఎలా కనిపిస్తున్నారు, జంజిం కనిపిస్తుంది చూడండి. ఆ తర్వాత లోపలికి వచ్చి చూస్తే నిజంగా ఆ మండపం బోసిపోయిందండి. చాలా బాధ అనిపించింది. తర్వాత మళ్ళీ వెళ్ళి చూసి ఇలా పట్టుకుంటే చూడండి ఎలా మట్టి ముద్దగా అయిపోయిందండి. మట్టి చూడండి ఎంత మట్టిగా, అసలు ఆనవాళ్ళే లేకుండా అయిపోయింది. చూడండి మొత్తం అసలు. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకెళ్ళి మొక్కల్లో వేయాలి. మందార చెట్టుకి పోసేద్దామని అనుకుంటున్నానండి. ఈ మందార చెట్టు మొదలుగా అయితే ఎవ్వరూ అటువైపు వెళ్ళరు, దాన్ని మట్టడము అవి చేయరండి. అందుకని నేను ఈ మందార మొక్క మొదట్లో పోసేద్దాం ఆ నీళ్ళని అలా పోసేస్తున్నాము. ప్రకృతి నుంచి వచ్చిన గణపయ్య మళ్ళీ ప్రకృతిలోనే లీనమైపోయాడు. ఇదేనండి నా పూజ, నిమజ్జనం అన్నీ మీకు నచ్చాయా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.